హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన సలీం విరచిత కథ. ఈ కథ పేరు నాలో మరో నేను అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో సమకాలీన కథా సందేశంగా ఇప్పుడు వినిపించబోతున్నాను. ఇక కథలోకి ప్రవేశిద్దామా? నాలో మరో నేను. ఇక వినండి ఈ కథను. అతన్ని చంపాలన్నంత కోపం ఉంది. కసిదీర కత్తితో కసకస పొడిచి చంపాలన్నంత కోపం. అతను నా ఎదురుగానే ఉన్నాడు. నేను వండిపెట్టిన పదార్థాలని వంకలు పెడుతూ తిడుతూ తింటున్నాడు. శారీరకంగా నాకన్నా బలవంతుడు కదా. కలబడి కదలకుండా చేసి చంపలేను. రాత్రి నిద్రపోతున్నప్పుడు మొహం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేయాలనుకున్నాను. అతనిది కోడి నిద్ర. చిన్న అలికిడి అయినా మెలకువ వచ్చేస్తుంది. పొరపాటు జరగకూడదు. వారంలో 2-3 సార్లు పార్టీలకు వెళ్ళి తాగొచ్చి పడుకుంటాడు. అప్పుడు మత్తులో ఉంటాడుగా. నేరం చేసినట్టు ఏ ఆధారము దొరకకుండా పక్కా ప్లాన్తో చంపేయాలి. ఎన్నేళ్ల కసిని గుండెల్లో రాచపుండులా మోస్తున్నానో. దాదాపు 30 ఏళ్ల నుంచి ఇతను పెట్టే హింసను మౌనంగా భరిస్తూ వచ్చాను. అటువంటి రాక్షసుడితో ఇంకా ఎందుకు కాపురం చేస్తున్నావో అర్థం కావటం లేదు. నీకు ఉద్యోగం ఉందిగా. అతన్ని వదిలించుకొని హాయిగా స్వేచ్ఛగా బతకొచ్చుగా. నీలో నాకు మ్యాసోచిస్టిక్ లక్షణాలు కనిపిస్తున్నాయే. అతను పెట్టే హింసకు అలవాటు పడ్డావో లేకపోతే ఆ హింసలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నావో అర్థం కావటం లేదు అంది నా స్నేహితురాలు శరణ్య. హింసను భరించాలని ఏ ఆడదానికైనా ఎందుకుంటుంది? నేను తిరగబడాలని అనుకున్నాను. కసితీరా తిట్టేసి అతన్ని వదిలి వెళ్ళాలని అనుకున్నాను. కానీ అప్పటికే నా కాళ్లకు సంకెళ్ళలా 2 ఆడపిల్లలు పుట్టారు. నువ్వు మొగుణ్ణి వదిలేసి వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? అసలే ఆడపిల్లలు, వాళ్లకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి అంటూ నాలో పిరికి రసాన్ని నూరిపోశారు అందరూ. అప్పుడే తెగించి బయటికి వచ్చేయాల్సింది. అప్పుడు పెద్ద పిల్లకు 3 ఏళ్ల వయసు ఉంటుంది. చిన్నదానికి 1.5 ఏళ్ల. మరో 20-25 ఏళ్ళు దాటితే కదా తెలిసొచ్చేది. తండ్రి లేని ఆడపిల్లలకు పెళ్ళవుతుందో లేదో ఎందుకో అంత ధైర్యం చెయ్యలేకపోయాను. తండ్రి లేని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళవుతాయే, కానీ మొగుణ్ణి వదిలేసి వెళ్ళిన ఆడదాని పిల్లలకు పెళ్ళిళ్ళు కావటం కష్టం అంది అమ్మ. ఎందుకు కష్టం? అటువంటి పిల్లలకు ఎంతమందికి పెళ్ళిళ్ళు కావటం లేదు అన్నాను. నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు. నీకిప్పుడు 26 ఏళ్ళు. భర్తను వదిలేసి ఒంటరిగా బతకటం కత్తుల వంతెన మీద నడకలాంటిది. సమాజం నీ పైన బురద చల్లుతుందే. ఎవరితోనో సంబంధం ఉండబట్టే మొగుణ్ణి వదిలేసింది అనుకుంటారు అంది అమ్మ. తప్పేముంది అనుకోని, నాకేం నష్టం? నా బతుకు నేను బతుకుతాను అన్నాను. ఏంటే, కొంపదీసి ఎవరైనా నిజంగానే ఉన్నారా? చెప్పవే అంది అమ్మ కంగారుగా. ప్రస్తుతానికి ఎవరూ లేరమ్మా.
కానీ ఇతన్ని వదిలి వెళ్ళిపోయాక నా జీవితంలోకి మరో మగాడు రావచ్చుగా. నా మనసు తెలిసిన మగాడు, నన్ను ప్రేమగా చూసుకునే మగవాడు. అటువంటి అవకాశమే వస్తే వదులుకోను, ముందే చెప్తున్నా అన్నాను. నోరు ముయ్యవే, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా? నువ్వు అలా చేస్తే దాని ప్రభావం ఆడపిల్లల మీద పడుతుంది అనుకుంటున్నావా? పడకుండా ఉంటుంది అనుకుంటున్నావా? ఆ వచ్చేవాడు నీ పిల్లల్ని తన సొంత కూతుళ్ళులా చూస్తాడని గ్యారంటీ ఇవ్వగలవా అంది అమ్మ. ఆ విషయం నాకు తెలుసు. సమాజం ఏమనుకున్నా తట్టుకోగలను, కానీ నా ఇద్దరు పిల్లలు నా గురించి తప్పుగా అనుకోవడమో, నా నిర్ణయం వాళ్ళు భవిష్యత్తుకు శాపంగా మారడమో నేను భరించలేను. నా మొగుడి మీద ఉన్న కసి కొద్దీ అమ్మతో అలా అన్నానే కానీ నాకంత ధైర్యం లేదు. నా పిల్లల జీవితంతో ఆడుకునే అధికారం నాకెక్కడుంది? వాళ్ళ కోసమే ఇతని అఘాయిత్యాల్ని భరిస్తూ వచ్చాను. ఇప్పుడు నా వయస్సు 54 అమ్మాయిలిద్దరికీ పెళ్ళిళ్ళైపోయాయి. కూతుళ్ళు అల్లుళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. ఇప్పుడు నా కాళ్లకు నెగళాలేవీ అడ్డుగా లేవు. అందుకే నా మొగుణ్ణి చంపడానికి ఇదే సరైన సమయం అనిపిస్తుంది. ఏ చారులోనో కూరలోనో విషం పెట్టి చంపాలన్న ఆలోచన చాలాసార్లు వచ్చింది. వెంటనే భయం వేసేది. పోలీసులకు సులభంగా దొరికిపోయి జైలుకెళ్తే నా ఇద్దరు పిల్లలు సమాజంలో తలదించుకుని బతకాల్సి వస్తుంది అన్న ఆలోచన రావటంతో దాన్ని విరమించుకున్నాను. అతను భోజనం చేయటం పూర్తి చేసి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్ళి సింకులో చెయ్యి కడుక్కున్నాడు. వెంటనే జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ బయటికి తీసి సిగరెట్ వెలిగించుకొని టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చొని వార్తలు చూడసాగాడు. నాకు సిగరెట్ వాసన పడదు, వాంతి వస్తుంది. పెళ్ళైన కొత్తల్లో ఎన్నిసార్లు చెప్పానో ఈ విషయం. నవ్వి ఊరుకున్నాడు తప్ప ఆ అలవాటు మానలేదు. ఏ అలవాట్లు మానాడని ఈ అలవాటు మానుకోవడానికి అతను తిన్న ప్లేట్ తీసి కిచెన్ సింక్లో పడేశాను. నాకు ఆకలిగా అనిపించలేదు. ఓ గ్లాసు నిండా చల్లటి మంచినీళ్లు తాగి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. ఎప్పటివో జ్ఞాపకాలు. డిగ్రీ పాస్ అయ్యాక బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న రోజులు. అప్పుడొచ్చింది ఇతని సంబంధం. పేరు రామకృష్ణ అని చెప్పారు. సివిల్ కాంట్రాక్టర్గా చేస్తున్నాడట. బాగా సంపాదిస్తున్నాడని కూడా చెప్పారు. మొదట అతని ఫోటో చూపించారు. బాగానే ఉన్నాడనిపించింది. పెళ్లి చూపుల సమయంలో తలెత్తి అతని వైపు చూసిన క్షణం సమ్మోహనంగా నవ్వాడు. ఫోటోలో కన్నా అందంగా కనిపించాడు. నాకంటే 5-6 ఏళ్ళు పెద్ద. మరో 6 నెలల లోపలే మా పెళ్ళి జరిగిపోయింది. పెళ్ళైన 4 నెలల వరకు సంసారం సజావుగానే సాగింది. నేను కడుపుతో ఉన్న విషయం చెప్పిన రోజు అతని మొహంలో సంతోషం బదులు ఓ నిశ్చింత కనిపించింది. ఆ రోజు రాత్రి 10:30కు ఇంటికొచ్చాడు. బాగా తాగినట్టున్నాడు, తూలుతున్నాడు. పడిపోకుండా పట్టుకుని లోపలికి తీసుకెళ్ళాను. నాకు తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. నాకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అన్నం పెట్టాను. 4 ముద్దలు తిని మంచం మీద స్పృహ లేకుండా పడిపోయాడు. రాత్రంతా కన్నీళ్ల వరదలో కొట్టుకుపోతూ జాగారం చేశాను నేను.
ఎంత మోసం చేశాడో. పెళ్ళికి ముందు నాకేమి చెడు అలవాట్లు లేవు. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి దురలవాట్ల జోలికి కూడా పోను. బుద్ధిమంతుణ్ణి తెలుసా అంటూ నవ్వితే నమ్మేశాను. ఉదయం అతను టిఫిన్ చేశాక కాఫీ తాగుతున్నప్పుడు అడిగాను, మీరు తాగుతారా? పెళ్ళికి ముందు నాకెందుకు అబద్ధం చెప్పారు అని నిలదీశాను. "ఉమ్, నిజాలు చెప్తే నువ్వు పెళ్ళికి ఒప్పుకొని ఉండేదానివి కాదుగా" అంటూ నవ్వాడు. ఇప్పుడైనా మీకు విడాకులు ఇవ్వనని గ్యారంటీ ఏమిటి అంటూ కోపంతో రగిలిపోతూ అడిగాను. నువ్వు కడుపుతో ఉన్నావు కదా, నన్ను వదిలి వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేను? వెళ్తాను. నీకు పిల్లలంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. వాళ్ళ కోసం దేవుణ్ణైనా ఎదిరిస్తావని నాతో చాలాసార్లు అన్నావు, గుర్తుందా? కడుపుతో ఉన్న నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు. నువ్వు అబార్షన్ చేయించుకోవు. నీకు పుట్టబోయే బిడ్డని తండ్రి లేనివాడిగా చేయడం కూడా నీకు ఇష్టముండదని నాకు తెలుసు అన్నాడు. నా కాళ్ళని గొడ్డలితో నేనే నరుక్కున్నానని అర్థమైంది. పెళ్ళైన కొత్తల్లో నేనే ఇవన్నీ చెప్పాను అతనికి. నా మనస్సు విప్పి అతని ముందు పరిచాను. దాంట్లో ఇప్పుడు అతను విషం చిమ్ముతున్నాడు. నాకున్న బలమైన ఇష్టాల్ని సంకెళ్ళుగా మార్చి నాకే తొడిగాడు. తాగడం ఒక్కటేనా, ఇంకేమైనా దురలవాట్లు ఉన్నాయా అని అడిగాను. అన్నీ చెప్పి నీ అనుమతి తీసుకోవాలా? నోరు మూసుకొని పడుండు అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. అతనలా కోపంగా అవమానకరంగా మాట్లాడడం అదే మొదటిసారి. ఆ తర్వాత అది దినచర్యలో ఓ భాగమైపోయింది. సిగరెట్లు విపరీతంగా కాల్చేవాడు. నాకు ఆ వాసన పడదని చెప్పినప్పుడల్లా, కొన్ని రోజులు భరించావనుకో అదే అలవాటైపోతుంది అనేవాడు. ఇప్పటికీ నాకు ఆ వాసన పడదు, వాంతొస్తుంది. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. దానికి శ్రీజ అని పేరు పెట్టాము. నా మనస్సుకు ఊరట నా కూతురే. దాని ముద్దు మాటల్లో, అల్లరి చేష్టల్లో మునిగిపోయి నా భర్త పెడుతున్న మానసిక హింసను లోపలి పొరల్లోకి నెట్టేసేదాన్ని. రెండో కాన్పు కూడా ఆడపిల్లే, క్షితిజ. దానికి కూడా ఏడాది నిండింది. ఓ రోజు టాయిలెట్కి వెళ్తుంటే కణకణ మండే నిప్పు కణికలు కదులుతున్నట్లు మంట. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఎవరి నుంచి వచ్చిందో తెలుసు కాబట్టి రాత్రి అతన్ని నిలదీశాను. వంకరగా నవ్వుతూ, ఓ, నీకు కూడా వచ్చిందన్నమాట. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, యాంటీబయాటిక్స్ రాసిస్తారు. 5 రోజులు వాడితే అదే తగ్గిపోతుంది అన్నాడు. అది సరే, మీకెలా వచ్చింది అని అడిగాను. 10 మందితో సంబంధం ఉన్నప్పుడు రాకుండా ఎలా ఉంటుంది అన్నాడు. అదేదో చాలా సాధారణమైన విషయంలా. నాకు వాసన పడదని తెలిసినా అతను సిగరెట్లు కాలిస్తే భరించాను. తాగొచ్చి నోటికొచ్చినట్లు తిట్టినా సహించాను. కానీ ఇలా పరాయి స్త్రీలతో అనైతిక సంబంధాలు పెట్టుకోవడాన్ని తట్టుకోలేకపోయాను. పెద్ద గొడవైంది. కోపం పట్టలేక పెద్దగా అరిచాను. నా 17వ ఏట మొదలైన అలవాటు. ఇప్పుడు నువ్వున్నావు కాబట్టి పొమ్మంటే ఎలా పోతుంది? దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు అన్నాడు. ఎవరామె? ఎప్పటి నుంచి పరిచయం మీకు? పెళ్ళయిందా? పిల్లలున్నారా?
అంటూ రకరకాల ప్రశ్నలు వేశాను. "మ్మ్, ఒకరైతే ఫలానా అని పేరు చెప్పగలను. చాలామంది ఉన్నారు. వారంలో 2-3 సార్లు కాల్ గర్ల్స్తో గడపటం నా అలవాటు. దాన్ని మానుకోలేను. నన్ను వదిలి వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, నీ ఇష్టం, నేను ఆపను" అన్నాడు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఇతని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నా 2 పిల్లల్ని పోషించుకోగలను, చదివించుకోగలను. అతన్ని వదిలేసి వెళ్దామనే అనుకున్నాను. కానీ శ్రీజ గుర్తుకు రాగానే ఆవేశమంతా చప్పగా చల్లారిపోయింది. శ్రీజకు వాళ్ళ నాన్నంటే వల్లమాలిన ఇష్టం. చిన్నప్పటి నుంచి అది అతని వైపే మొగ్గేది. దానికి 1.5 ఏళ్లకే మాటలొచ్చాయి. "నీకెవరిష్టం" అని అడిగితే "నాన్న" అంటూ బుల్లెట్లా సమాధానం దూసుకొచ్చేది. అతను ఇంట్లో ఉంటే ఇది అతని చుట్టే తిరుగుతూ ఉండేది. వాళ్ళ నాన్న తినిపిస్తేనే అన్నం తింటానని మారాం చేసేది. అతని స్కూటర్ శబ్దం వినిపిస్తే చాలు, "నాన్నొచ్చాడు" అంటూ తలుపు తీసుకొని అతని దగ్గరకు పరిగెత్తేది. అతనికి కూడా శ్రీజ అంటే ఎంత ఇష్టమో. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పిల్లలంటే ప్రాణం పెట్టేవాడు. చెడ్డ భర్త కానీ మంచి తండ్రి. పిల్లలిద్దరినీ అల్లారుముద్దుగా చూసుకునేవాడు. నేనతనికి విడాకులిచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతే శ్రీజ మానసికంగా తట్టుకోలేదని నాకు అర్థమైంది. తండ్రిని అంతగా ప్రేమించే కూతుర్ని అతని నుంచి విడదీయటం దుర్మార్గం అనిపించింది. అందుకే ఆ ఆలోచనని విరమించుకొని అతను పెట్టే కష్టాలని పంటి బిగువున భరించాను. క్షితిజ పెద్దదయ్యే కొద్దీ నేనంటేనే ఎక్కువ ఇష్టపడేది. వాళ్ళ నాన్న చేస్తున్న పనుల్ని చూసి గొడవకు దిగేది అతనితో. శ్రీజ ఎప్పుడూ వాళ్ళ నాన్న తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడేది. అతని తాగుడు గురించి అడిగితే, "కాంట్రాక్టర్గా పనిచేయడం అంటే ఆషామాషి వ్యవహారం అనుకున్నావా? ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయో. రిలాక్సేషన్ కావద్దా? అలజడిగా ఉన్న మనసుకు ఊరట కోసం తాగితే తప్పేంటి" అని వాదించేది శ్రీజ. "మరి పరాయి స్త్రీలతో సంబంధాల మాటేమిటి" అని క్షితిజ కోపగించుకుంటే, "కొందరికి కొన్ని బలహీనతలుంటాయి. అలా తిరగటం తప్పే. కానీ అది నాన్న బలహీనత. ఎదుటి వ్యక్తిలోని బలహీనతల్ని క్షమించి హక్కును చేర్చుకునేదే కదా నిజమైన ప్రేమంటే. నాకు మా నాన్నంటే ప్రేమ" అంటూ మా నోళ్ళు మూయించేది శ్రీజ. అతని బలహీనతల్ని క్షమించేంత ప్రేమ నాకు లేదనుకుంటా. అసలు ఎప్పుడూ అతన్ని ప్రేమించానని, అతనంటే నాకు అసహ్యం, కోపం, పగ. నన్ను చాలాసార్లు మానసికంగా పొడిచి పొడిచి చంపాడు. అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నా. మరునాడు రాత్రి బాగా పొద్దుపోయాక తూలుకుంటూ వచ్చాడు. నాకు తెలుసు ఈరోజు తప్పకుండా తాగి వస్తాడని. మజ్జిగన్నం పెడితే నానా బూతులు తిడుతూ తినేసి మంచం మీద స్పృహ లేకుండా పడుకున్నాడు. నేను ఎదురు చూస్తున్న అవకాశం అదే. అని అనుకొని ఆ సమయాన్ని సద్వినియోగం చేసే క్రమం అనే అనుకోకూడదా నేను? అలా అనుకునే పక్షాన ఏమని ఆలోచించాలి అనే దాంట్లో నా మనస్సులో ఎన్నో అలజడులు. ఆ అలజడుల కారణంగానే మరి నేను ఒక నిర్ణయంగా అనుకున్న దాని మీద ఎన్నాళ్ళ నుంచో అలా ఎదురు చూస్తూ ఉన్నటువంటి నాకు ఆ రాత్రి
మంచం మీద స్పృహ లేకుండా పడుకున్నాడు. నేను ఎదురు చూస్తున్న అవకాశం అదే. ఊపిరాడకుండా మొహం మీద దిండుతో అదిమి పెడితే సరి చచ్చూరుకుంటాడు. అతనికి ఎప్పటి నుంచో డయాబెటీస్ ఉంది. 5-6 ఏళ్ల క్రితం హై బీపీ కూడా ఉందని తెలియటంతో రెండింటికి మందులు వేసుకుంటున్నాడు. అందుకే హార్ట్ అటాక్తో చనిపోయాడని నమ్మించటం సులభం. బెడ్రూమ్లోకి మెల్లగా అడుగుపెట్టాను. అతను పెద్దగా గురక పెడుతున్నాడు. అది జంతువు అరుపులా వినిపిస్తుంది. నా గుండెల్ని ముక్కలు ముక్కలుగా చీల్చి తిన్న జంతువు. దిండు చేతిలోకి తీసుకున్నాను. అతని మొహంలోకి దీర్ఘంగా చూశాను. ఎంత క్రూరంగా కనిపిస్తున్నాడో! చంపేయాలి, చంపేయాలి అనుకుంటూ వణుకుతున్న నా చేతుల వైపు చూశాను. చేతులే కాదు, శరీరం అంతా భయంతో వణుకుతుంది. చంపాలని మనసులో చాలాసార్లు అనుకున్నాను, కానీ నిజంగా చంపలేనని అర్థమైంది. దొరికిపోతే శిక్ష పడుతుందన్న భయం కాదు, మరో మనిషిని చంపలేని మంచితనం. హత్య చేయాలంటే మనసు ఎంత కఠినంగా ఉండాలో కదా! బండరాయి కన్నా కఠినంగా. నా మనస్సు నిండా ఉన్నది మెత్తదనమేగా. ఎదుటి వ్యక్తిని మాటలతోనో చేతలతోనో హింస పెట్టడమే రాని నేను ఓ మనిషి ప్రాణాల్ని తీయగలనా? లేదు. దిండుని మంచం మీదకి విసిరేసి హాల్లోకి వచ్చి సోఫాలో డస్సిపోయినట్లు వాలిపోయాను. నాకు ఇప్పుడు విషయం అర్థమైంది. కొంతమంది మనస్సులోనే పరపురుషులను ఊహించుకుంటారని ఎక్కడో చదివాను. కానీ తీరా అటువంటి అవకాశమే లభిస్తే ధైర్యం చెయ్యలేరు. అక్కడి నుంచి పారిపోతారు. నేను అంతే అనుకుంటా. అతన్ని చంపాలన్న కోరికతో ఎలా చంపాలో మనసులో ఊహించుకున్న ప్రతిసారి మనసుకు ఎంత హాయిగా అనిపించేదో, థ్రిల్ ఫీలింగ్ కలిగేది. ఊహల్లో చంపినా నిజంగా చంపిన తర్వాత లభించే అనంతమైన మనశ్శాంతిని అనుభవించేదాన్ని. కానీ నా పగ, ప్రతీకారం ఆలోచనలకే పరిమితం. ఆచరణలో ఏమీ చెయ్యలేని అశక్తురాలిని, మానసికంగా బలహీనురాలిని. మంచితనం, దయ, కరుణ ఇవి కూడా బలహీనతలేగా. ఓ రోజు బయటికి వెళ్ళబోతూ దబ్బున కింద పడిపోయాడు. అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళాను. బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారు. ఇస్కీమిక్ స్ట్రోక్. మెదడులోని నరాలు బలహీనపడటం వల్ల రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడి మెదడు కణాలకు ఆక్సిజన్ అందకపోవటంతో మెదడులోని భాగాలు దెబ్బతింటాయట. అతని కుడి చేయి, కుడికాలు పక్షవాతానికి లోనయ్యాయి. నోరు ఓ పక్కకు తిరిగిపోవటం వల్ల మాటల్లో అస్పష్టత. ఓ పట్టాన అర్థం కావడం లేదు. మందులు రాసిచ్చారు. ఇంటికి తీసుకొచ్చాను. శ్రీజ అమెరికా నుంచి వచ్చి 2 వారాలు ఉంది. వెళ్ళే ముందు నాన్నని బాగా చూసుకో మమ్మీ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అతను మంచంలోనే పడి ఉంటున్నాడు. దీనంగా, నిస్సహాయంగా, జాలి గులిపేలా. నాకు మాత్రం జాలి అనిపించడం లేదు. ఏదో సంతృప్తి. ఇన్నాళ్లుగా కోరుకుంటున్నదేదో దొరికిన ఆనందం. అన్నీ మంచంలోనే. 6 నెలలు అతనికి ఊడిగం చేశాను. నన్ను ఇన్నాళ్ళు హింస పెట్టిన వ్యక్తికి సపర్యలు చేయాల్సి రావటం మనస్సుని మరింత కష్టపెడుతుంది. ఓ రోజు ఉదయం అతని ఒంటిని సబ్బు నీళ్లతో శుభ్రం చేసి 2 ఇడ్లీలు తినిపించాక
సూట్ కేసులో నా బట్టలు సర్దుకొని నేను వెళ్తున్నాను, గుడ్ బై అనేసి బయటికి వచ్చేసాను. అతను ఏదేదో అన్నాడు, ఏమో అంటున్నాడు, అర్థం కాలేదు. ఎప్పుడో చేసి ఉండాల్సిన పని మమ్మీ, అప్పుడే చేసి ఉంటే తప్పకుండా సమర్థించేదాన్ని. కానీ ఇప్పుడు చేయటమే సరికాదు. పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని నిర్దయగా వదిలి వెళ్ళిపోవటం తప్పనిపిస్తుంది అన్నది క్షితిజ. ఈ సమయంలో భార్యగా నాన్నకు సేవలు చేయటం నీ బాధ్యత కాదా? అలా దుర్మార్గంగా వదిలేసి వస్తే ఆయన్ని ఎవరు చూసుకుంటారు అంది శ్రీజ. నేనెప్పుడూ ఆయన్ని భర్తగా గౌరవించలేదు. నా ఇద్దరు పిల్లలకు తండ్రిగానే భావించాను. నేను వదిలి రావటం వల్ల అతనికి ఏమీ ఇబ్బంది ఉండదు. బాగానే సంపాదించాడుగా. వంట చేయటానికి ఓ మనిషిని, దగ్గరుండి చూసుకోవడానికి ఓ నర్సుని పెట్టుకుంటే చాలు, రోజులు హాయిగా గడిచిపోతాయి అన్నాను. శ్రీజ కోపం పట్టలేక నోటికొచ్చినట్లు తిట్టింది నన్ను. నవ్వి ఊరుకున్నాను. అతని అనారోగ్యం గురించి తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు, బంధువులు నన్ను దయలేని దుర్మార్గురాలిగానే భావించారు. కక్ష తీర్చుకుందని కొందరు, సరైన సమయం చూసి శిక్ష వేసిందని మరికొందరు అనుకున్నారు. కానీ నిజం ఏమిటో నాకు మాత్రమే తెలుసు. పెళ్లి కాక ముందు వరకు ఎవరైనా బాధపడుతుంటే సాయం చేయడానికి పరిగెత్తేదాన్ని. ఎంత జాలిపడిపోయేదాన్నో. గుండె నిండా కరుణ, ప్రేమకు మారుపేరులా ఉండేదాన్ని. అతని మీద ఎంత కసిగా ఉన్నా అతన్ని హింస పెట్టినట్టు, హత్య చేసినట్టు ఊహించుకొని తృప్తిపడేదాన్ని తప్ప అతనికి హాని తలపెట్టడానికి మనస్సు ఒప్పుకునేది కాదు. కానీ అతను పక్షవాతంతో మంచం పట్టినప్పటి నుంచి నా మనస్తత్వంలో ఏదో మార్పు రాసాగింది. అతను బాధపడుతుంటే చూసి జాలి పడాల్సింది పోయి, బాగయింది, ఇలానే కావాలి వీడికి అని లోపల సంతోషపడసాగాను. శాడిస్టిక్ ప్లెజర్ని అనుభవించసాగాను. నేను స్వతహాగా మంచిదాన్ని, డాక్టర్ జెకిల్ లాంటి దాన్ని. కానీ అతనికి పక్షవాతం వచ్చినప్పటి నుంచి నాలో దాక్కొని ఉన్న హైడ్ బయటికి రాసాగాడు. అతని దుర్భర స్థితిని చూసి సంతృప్తిగా నవ్వుకోవడం, క్రూరమైన ఆలోచనలు, మాటలతో హింసించాలనిపించడం పెరిగింది. మరికొద్ది రోజులుంటే తప్పకుండా హింస పెట్టి ఉండేదాన్ని. అతన్ని కత్తితో కసకస పొడిచి చంపినట్టు ఇన్నాళ్ళు ఊహించుకొని తృప్తిపడిన నాకు ఇప్పుడు అతన్ని నిజంగానే చంపాలనే కోరిక ఉధృతం కాసాగింది. మరికొద్ది రోజులు నేను అక్కడ ఉండి ఉంటే అతన్ని చంపేసి ఉండేదాన్ని. నాలో మేల్కొన్న హైడ్, ఆ హైడ్ నుంచి అతన్ని రక్షించడానికే కాదు, నన్ను నేను కాపాడుకోవడానికి కూడా అతన్ని వదిలి వచ్చేసాను. అక్కడున్నది నేను కాదు, ప్రేమ, దయ, జాలి, కరుణ నిండిన ఈ నేనే అసలైన నేను. నేనిప్పుడు పూర్తి జకిల్ని. హైడ్ను చంపి మనసు పొరల్లో లోతుగా పాతేశాను. నిజంగానే చంపేశానా? ఏమో చెప్పలేను. అదును చూసుకొని ఫీనిక్స్లా హైడ్ మళ్ళీ బతికి రావచ్చునేమో కూడా. ఏమైనా ఈ నిమిషానికి నాకు సరి అనిపించింది నేను చేశాను, అంతే. ఇదండి నాలో మరో నేను అనేటువంటి ఈ కథను సలీం విరచించి అందచేయగా, కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికన మన కానమోకు కథావచనం శ్రోతలకు సమకాలీన కథా సందేశం శీర్షికగా
వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.